ఈరోజు నేను మినపప్పు పిండిని ఆవిరి పెట్టి ఇడ్లీలా వేసుకుని దీన్ని నేను జంతికలు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత ఏమో ఒక 3 గ్లాసులు వరిపిండి కావాలి. దీనికి కావాల్సింది దీంట్లోనేమో ఇదిగో కొంచెం నువ్వుపప్పు, జీలకర్ర, కొంచెము వాము, అల్లం, ఇది ఎండుమిరపకాయలు కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక అరగంట. ఇవి నానబెట్టుకున్నాక ఈ ఉప్పు దానికి కావాల్సింది. నేను అల్లమును ఈ ఎండుమిరపకాయలు 2 నానబెట్టేసుకుని మిక్సీ వేసుకుని రసం తీసుకుని ఇలా దీంతో వడబోసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీలు ఉన్నాయి కదా, ఈ ఇడ్లీలు ఈ పిండి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ వేసుకుని అప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుని మిక్సీ వేసుకుంటా. తర్వాత చెప్తాను ఏంటన్నది. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాను. ఇది కొంచెం నీళ్ళు వేసి కొంచెం మిక్సీ వేసుకోవాలి. బట్టల్లో పిండిను 2 కలుపుకుని వేసుకున్నా పర్వాలేదు, లేదా ఇడ్లీ వేసుకుని ఆ ఇడ్లీది వరిపిండిలో కలుపుకోవచ్చు. మళ్ళీ మనం ఇందులో కొంచెము నువ్వులు, జీలకర్ర వేసేసాను. అందులో కొంచెం నువ్వులు వేసుకుని మనకి ఇష్టం కారం కావాల్సిన వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. కారం తినేవాళ్ళు కొంచెం ఉండి మనం అదేంటి జంతికి పిండిలా కలుపుకుంటే పిండిగో ఇది మొత్తం అంత బాగా కలుపుకున్నాను. దీన్ని కొంచెం తడి చేసుకుని నూనె పెట్టుకున్నాను. మూకుడు బాణలు పెట్టుకున్నా. మనది ఇదిగో దీంట్లోకి మన కారం కావాల్సితే కారం వేసుకోవచ్చు. ఎంత కారం ఉంటే అంత కారం వేసుకోవడం. ఇది పిల్లలకి బాగుంటుంది. శనగపిండి కాదు కాబట్టి ఈ పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఏమీ చేయదు. బాగా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో వాము కావాలని వాళ్ళు వాము వేసుకోవచ్చు. అదేంటి నువ్వుపప్పు కావాలని వాళ్ళు నువ్వుపప్పు వేసుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా అది వేసుకోవచ్చు. ఇలా వేగాక ఇందులో తీసుకున్నా. చిన్న వేస్తున్నాను. పెద్దది వేస్తే చిన్న వేస్తే కొద్దిగా బాగుంటాయని. ఇగో జంతికలు రెడీ. ఇవి మినపప్పుతో చేసిన ఆవిర జంతికలు. ఇవి టేస్ట్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.